వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తోంది 183 గజాల్లో కార్నర్ బిట్, నార్త్ వెస్ట్ కార్నర్. ఇంటి ముందు నార్త్ రోడ్డు, ఇంటి పక్కన వెస్ట్ రోడ్డు. ఇది నార్త్ రోడ్డు. నార్త్ 55 పొడవు, వెస్ట్ వచ్చేసి 30 పొడవు, 30 × 55 సైజు. ఇది వెస్ట్ రోడ్డు. వెస్ట్ రోడ్డు 40 అడుగులు, నార్త్ రోడ్డు 40 అడుగులు. నార్త్ వెస్ట్ కార్నర్లో ఈస్ట్ ఫేస్ హౌస్. ఇది హెచ్ఎండిఏ కాలనీ. ఇక్కడ గజం వచ్చి 40,000 నడుస్తూ ఉంది. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ. మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కావలసిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇది మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. కార్నర్లు ఎక్కడా దొరకవు కాబట్టి కార్నర్ కావలసిన వాళ్ళతో ఒక్కసారి చూడండి. దీని వెడల్పు 30, పొడవు 55. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 1650 ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది. ఇదంతా పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియాలో కూడా గ్రానైట్ ఫినిషింగు, ఫాల్ సీలింగు. ఈ నార్త్ సైడ్ ఒక 3.6 సెట్ బ్యాక్ ఇచ్చాము. ఇది ఈస్ట్ ఫేసు. ఈస్ట్ ఫేస్లో డబుల్ బెడ్రూమ్ హౌస్ కింద. మెయిన్ డోర్లో నుంచి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది హాల్లో నార్త్కు డోర్ ఇచ్చాము. నార్త్ సైడు వాస్తు ప్రకారం డోర్ ఇచ్చాము. అంతా మార్బుల్స్ వేసాము. ఇది టీవీ యూనిట్ కాడ నుంచి మనం లెఫ్ట్ తిరిగితే మనం డైనింగ్లోకి వెళ్తామన్నమాట. ఇది డైనింగ్ హాల్. దీని సైజ్ వచ్చేసి 12/14. హాల్ సైజ్ వచ్చి 20/13. డైనింగ్లోకి వస్తే లెఫ్ట్ సైడ్న పూజ గది, దాని పక్కనే ఓపెన్ కిచెన్. కిచెన్లో నుంచి కూడా మనం బయటికి డోర్ ఇచ్చాము బయటికి వెళ్ళటానికి. విశాలమైన ఓపెన్ కిచెను. ఇదంతా హాలు. హాల్లో నుంచి మనం లోపలికి వెళదాం. లెఫ్ట్ సైడ్న కామన్ వాష్రూమ్, రైట్ సైడ్న చిల్డ్రన్స్ బెడ్రూమ్ 13/13 దాకా ఉంటుంది. దీని సైజ్ వచ్చేసి అంతా మార్బుల్ ఫినిషింగ్ ఉంటుంది. ముందుకు వెళితే ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది 14/14 ఉంటుందన్నమాట. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. అటాచ్డ్ వాష్రూమ్ ఇది.
మాస్టర్ బెడ్రూమ్ నుంచి ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్న చిల్డ్రన్స్ బెడ్రూమ్, రైట్ సైడ్న కామన్ వాష్రూమ్, ఇదంతా డైనింగ్ హాల్, పక్కనే పూజ గది, ఓపెన్ కిచెన్. మళ్ళీ మనం మెయిన్ హాల్లోకి వచ్చాము. హాల్లో నుంచి ఒకసారి బయటికి వెళదాం. ఇది వచ్చేసి మనకి ఈసీఐ రాంపల్లిలో ఉంది. దీని బడ్జెట్ వచ్చి 1,15,00,000 చెప్తున్నాము. కార్నర్ బిట్లు ఎక్కడా లేవు కాబట్టి ఒక్కసారి వచ్చి చూడండి, మీకు 100% నచ్చుతుంది. థ్యాంక్ యూ.